లో జగన్ రహస్య భేటీలు. అది కూడా ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయడం కోసం కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఆయన భేటీ అవుతున్నారు. భేటీ అవ్వడమే కాదు కొన్ని కుట్రలు చేస్తున్నారు అంటూ తాజాగా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం అయితే వచ్చింది. అయితే దీని వెనక ఏం జరిగి ఉంటుందా అనేది అందరూ చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే చర్చని నడిపారట. అప్పట్లో కూడా ఇలాగే చేశారట. ఇలాగే చేసి 2019లో ఓడగొట్టారట. అంటే మరైతే 2019 నుంచి 24 మధ్యలో ఈ తరహా భేటీలు జరగలేదేమో. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈ తరహా భేటీలు జరుగుతున్నాయి. మరి అప్పుడు ఎవరు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లో, లేదంటే నవరత్నాల సరిగ్గా అమలు చేయకపోవడం వల్లో, మద్యం రేట్లు పెంచేయడం వల్ల ఓడిపోయారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వల్ల, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమాచారాన్ని సేకరించి ఎలా దెబ్బతీయాలి, ప్రజల్లో ఎలాంటి విశ్వసనీయతని దెబ్బ కొట్టాలి అనే దాని మీద అప్పుడు చర్చలు జరిపారు. ఇప్పుడు కూడా చర్చలు జరుపుతున్నారు.